అతను మామూలు స్టార్ హీరో కాదు. కోలీవుడ్ లో పుట్టి హాలీవుడ్ వరకు వెళ్ళాడు. కెరీర్ లో 50 సినిమాలకు పైగా హీరోగా నటించాడు. అలాంటి స్టార్ హీరో దేశం మొత్తం పాపులర్ అయిన స్టార్ ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటూ బాంబు పేల్చాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నటనకు స్వస్తి పలుకుతాడట. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? కుబేరా ప్రమోషన్స్ లో ధనుష్ సంచలన కామెంట్స్ చేశాడు. తనకు యాక్టింగ్ కంటే కూడా డైరెక్షన్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అభిమానుల కోసమే నటిస్తున్నానని, లేకపోతే ఈ పాటికి పూర్తి స్థాయి డైరెక్టర్ నయ్యేవాడిని అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ధనుష్ తీరు చూస్తుంటే భవిష్యత్తులో నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ గానే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య దర్శకుడిగానే ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తున్నాడు. అదే జరిగితే ఫ్యాన్స్ కు అలాగే కోలీవుడ్ కు షాకే. ధనుష్ లో ఈ మధ్య డైరెక్టర్ నిద్ర లేచాడు. 2 ఏళ్లుగా డైరెక్టర్ గా చాలా బిజీ అయ్యాడు ధనుష్. లాస్ట్ ఇయర్ రాయన్ తీసి 100 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు ధనుష్. ఇదే ఉత్సాహంలో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే చిన్న చిత్రాన్ని తీశాడు. ప్రస్తుతం ఇడ్లీ కడాయి అనే మరో మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. డైరెక్టర్ గా ఒక ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్న తరువాతే హీరోగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ధనుష్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు, హాలీవుడ్ వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా పోషిస్తాడు. క్యారెక్టర్ లో పర్ఫెక్షన్ చూపిస్తాడు. అందుకే ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకోగలిగాడు ధనుష్. ఇలాంటి స్టార్ ఇప్పుడు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ తో యాక్టింగ్ కు గుడ్ బై చెబితే సినీ పరిశ్రమకు చాలా నష్టం. కెరీర్ లో 50 చిత్రాలు చేసిన ధనుష్ నటుడిగా పీక్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ దశలో ఇలాంటి కామెంట్స్ కాస్త షాకింగ్ గానే ఉన్నాయి.